నమస్కారం, శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ముఖ్యం వ్యాఖ్యానించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22% పెరిగింది. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4.5 ఏళ్లలో 12% మాత్రమే అప్పులు పెరిగాయి. వ్యాఖ్యానించిన మంత్రి బుక్కన్న. వైకాపా పాలనలో దళితులు నిరాదరణకు గురయ్యారు ఆరోపించిన మాజీ ఎంపీ జేవి హర్షకుమార్. విజయవాడ ప్రెస్ క్లబ్లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం. ఏపీతో పాటు పలు రాష్ట్రాలలో తమ పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని వెల్లడించిన పార్టీ నేతలు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ముఖ్యమని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన చెందిన రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి రాయితీలు అవసరమన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కారణంగా ఏపీ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో మొదటి స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు. హోదా విభజన హామీలు అన్నది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కావాలి, అనేక రాయితీలు కావాలి. అప్పుడే పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, మన యువతకంతా ఉపాధి కూడా దొరుకుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో నెంబర్ 1 కాలేదు, కానీ మొత్తం దేశంలోనే అప్పులలో నెంబర్ 1 అయింది. దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏమాత్రం కూడా జాగ్రత్త వహించకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వాళ్ళందరూ ప్రవర్తించినందువల్ల ఈ విధమైన పరిస్థితిలో మనం చిక్కుకున్నాం. మీరు చూసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోల్లో మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్ని పార్టీలు రాశారు. తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. ఈ ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2 పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు బీజేపీ ప్రభుత్వం మీద. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంఘటన కూడా మనకు తెలుసు. కానీ 2019 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మళ్ళీ ఏం చేశారు, మనల్ని కూడా మోసం చేశారు. 2019 తర్వాత మనకు అనేక సార్లు అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు. మొన్నటికి మొన్న ఢిల్లీలో 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22% పెరిగింది. టీడీపీ హయాంలో 2,71,997 కోట్ల అప్పులు చేశారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4.5 ఏళ్లలో 12% మాత్రమే అప్పులు జరిగాయని గురువారం మంత్రి బుక్కన్న అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. 13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఇండియా ఆర్బీఐ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది? ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 4,28,715 కోట్లు 4,28,715 కోట్లనుంది. ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వానికి కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 2,64,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 2,64,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉన్నింది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 2,64,451 కోటికి 7,346 కోట్లు కలిపితే
2,71,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 4,28,715 కోట్లలో 2,71,000 కోట్లు తీయాల్సి. వైకాపా పాలనలో దళితులు నిరాదరణకు గురయ్యారని, వారికి తీరని అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆరోపించారు. జగన్ను గద్దె దింపేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వద్దని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా నిరాదరణకి గురి అయిన వర్గం ఏదన్నా ఉందంటే ఆ వర్గం ఖచ్చితంగా దళితులు. ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది దళిత జాతి. వాళ్ళ ఆశల మీద నీళ్లు కుమ్మరించారు జగన్ పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఒక లోన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎవరికీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అన్ని వర్గాలకి కూడా తీసి పారేసిన పరిస్థితి. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎస్సీలకి రిజర్వేషన్ తగ్గించేశారు, తీసేశారంటే ఏమనుకోవాలి? నీ సొంత మనుషులకి కంపెనీలు పెట్టిన ప్రతి వాడికి కూడా లక్షలాది ఎకరాల భూములు దారాదత్తం చేస్తున్నావు. ఎవరొక సబ్బని నువ్వు దారాదత్తం చేస్తున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అన్యాయాలు, ఇంకా దళితుల మీద జరిగిన దాడుల గురించి మనం చూసినట్లయితే ఒక్క కేసులో మనకు న్యాయం జరిగిందంటే ఒక్క కేసులో కూడా న్యాయం జరగలేదు. ఈ జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఒక్కదానికన్నా సమాధానం, ఒక్కదానికన్నా శిక్ష పడింది. నువ్వు గద్దెనెక్కిన తర్వాత ఒక్క కేసులో కూడా తీర్పు రాలేదు. మరి దళితుల పట్ల నీకున్న ప్రేమ ఏంటి, ఔత్సల్యం ఏంటి, ఇవన్నీ కూడా దళితులు గ్రహిస్తూ ఉన్నారు. రేపొద్దున్న నిన్ను గద్దెనెక్కించడానికి ఎలాగైతే కృషి చేశారో ఈ రోజున నిన్ను గద్దె దించడానికి కూడా అదే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా నిన్ను హెచ్చరించకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి. ఒక రాష్ట్రంలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణస్వరూప్ మాట్లాడుతూ ఏపీతో పాటు పలు రాష్ట్రాలలో తమ పోటీకి సిద్ధమైందని చెప్పారు. 2% ఉన్న రెడ్డి, కమ్మ సామాజిక వర్గం వారు మాత్రమే ఏపీలో రాజ్యాధికారంలో ఉన్నాయని అన్నారు. వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పెద్ద రాజకీయ పోరాటం చేస్తున్నాం. మరి మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిశా రాష్ట్రాలు కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు పోటీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో దళిత జాతుల సీఎం సాధనే ప్రధాన లక్ష్యంతో ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాలకి రాజ్యాంగం, ఈ మనువాద మోడీ మాఫియా పాలన నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే పిలుపుతోటి ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 2% ఉన్న కులాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఇది చాలా సామాజిక అన్యాయం, ఇన్ సోషల్ జస్టిస్. కాబట్టి మెజారిటీ కులాలకి, మెజారిటీ జాతులకి పొలిటికల్ పవర్ రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ 2% లేని 2 దోపిడీ కులాలు, కాబట్టి ఈ 2% లేని 2 దోపిడీ కులాల రాజకీయ పార్టీలు ఓడిస్తే తప్ప, వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో అణగారిన కులాలకు, దళిత భోజన జాతులకి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో మరి షెడ్యూల్ కులాలు, తెగలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మత మైనారిటీలు, ఓసీలు ఉన్న పేద వర్గాలు మొత్తం కలుపుకొని దళిత భోజన జాతులకి రాజ్యాధికారమైన ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న దళిత భోజన పార్టీకి ప్రజలు అండదండలు వేయాలని, తమ పార్టీ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తారు. తాము అధికారంలోకి రాగానే నర్సింగ్ విభాగంలోని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి సీఎం జగన్ మోసం చేశారని ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది చనిపోయారని, చనిపోయిన వారికి ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. గత 5 సంవత్సరాల నుంచి, అంతకు ముందు ప్రభుత్వం నుంచి కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం మేము చేయనటువంటి ప్రయత్నాలు లేవు, చేయని పోరాటాలు లేవు. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ, మేము గవర్నమెంట్లోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా
మేము గవర్నమెంట్లోకి రాగానే కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట. ఈ మాట అందరూ నిజం చేస్తారని నమ్మి మేమంతా కూడా చాలా ఆశ పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2014 జూన్ 2 వాళ్ళకు ముందున్న వాళ్ళని మాత్రం రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఒక శరాఘాతంగా స్టాఫ్ నర్సుల మెడ మీద కత్తి పెట్టిన వాటంలో ఏ ఒక్కరు స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు మిత్రులారా, మీడియా సహోదరులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. కరోనా సమయాల్లో అనేక మంది మా కాంట్రాక్ట్ ఉద్యోగులు నిలువున చచ్చిపోయారు, కుటుంబాలకు దూరం అయ్యారు. ఈ రోజు కూడా ఒక్క కుటుంబానికి ₹1 మాకు అందినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రధానంగా ఒకే ఒక్క డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ అవ్వడానికి కావాల్సినటువంటి నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకొని నర్సులు చేసినటువంటి సేవలకి విలువ ఇవ్వకపోతే, నర్సులు చేసినటువంటి సేవలను గుర్తించకపోతే, గత ప్రభుత్వం ఏదైతే పొరపాటు చేసిందో అదే పొరపాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ పొరపాటుకి తగిన మూల్యం చెల్లించుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని చాలా అభిమానించాం. ఒకప్పుడు మా తలల మీద చేతులేసి నేనున్నానని చెప్పిన మాట ఇంకా నిజం చేసుకోకుండా ఆయన మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. తెల్లని బట్టలు వేసుకొని పేషెంట్లకి డ్యూటీలు చేసుకుంటారు, వీళ్ళేం చేయలేరులే అనే భ్రమలో ప్రస్తుత ప్రభుత్వం ఉంటే మేము తీసుకునేటువంటి కఠిన నిర్ణయాలకి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు తెలిపారు. గురువారం విజయవాడలో మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి 21,000 జీతం ఇస్తామని, పార్క్ వర్కర్స్, డ్రైవర్స్, క్లీనర్స్ కు జీతం 6,000 పెంచిందని అన్నారు. స్కిల్, సెమీ స్కిల్, హై స్కిల్ పరిశీలన చేసి విభజన చేస్తామని హామీ ఇచ్చిందని 9 మందితో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మన రాష్ట్రంలో గత 26వ తారీఖున ప్రభుత్వంతో తమ డిమాండ్ల సాధన కోసం చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో ప్రధాన డిమాండ్లు అంటే సమాన పనికి సమాన వేతనం 26,000 కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి, అలాగే బేషరతుగా అవుట్సోర్సెస్లో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఫంక్షన్ తక్కువ సౌకర్యాలన్నీ కూడా కలిగించాలని అనేక డిమాండ్లతో మేము ఈ ప్రభుత్వం దగ్గర పెట్టడం జరిగింది. ఆ చర్చలలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా తాము పెంచలేమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చర్చలు విఫలమని పలు దఫాలుగా 3 సార్లుగా చర్చలు జరిగినాయి. ఈ సమ్మెకాలంలో ఆఖరిగా నిన్న జరిగిన చర్చల్లో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలకి మధ్య చర్చలు ఫలప్రదమైనవి. ప్రతి కార్మికుడికి కూడా 21,000 జీతం ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అలాగే పార్క్ వర్కర్సు, టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి తిరుపతిలో సిఐడి విచారణకు హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మార్ఫింగ్ చేసిన వీడియోలను తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అందరికి తెలిసిందే, మొన్న 23వ తారీఖు నేను ఇండియా వచ్చాను మా తల్లిగారిని చూడటానికి, అనారోగ్యంగా ఉన్న తల్లిగారిని చూడటానికి. సిఐడి పోలీసులు నన్ను ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకొని 41A నోటీసులు ఇవ్వడం జరిగింది, గుంటూరు తీసుకొచ్చి. ఆ 41A నోటీసుల్లో 2 ఎఫ్ఐఆర్లలో నేను ఇవాళ ఇన్వెస్టిగేషన్కి హాజరవడం జరిగింది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తుంటే అధికారం అడ్డుపెట్టుకొని పోలీసుల ద్వారా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే 5 కోట్ల ప్రజలకు కూడా ముఖ్యమంత్రి ఆయన. కానీ ఆయన పార్టీకే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ కార్యకర్తలకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఈరోజు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ అణిచివేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని మేము ప్రశ్నించామని చెప్పి ప్రసార మాధ్యమాలలో మా మీద దొంగ కేసులు కట్టి ఈరోజు పోలీసుల ద్వారా ఈ రకంగా వేధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేము ఏ రోజు కూడా ఎక్కడ కూడా అసభ్యకరంగా మాట్లాడిన దాఖలాలు లేదు, లేదా మేము ఏ రోజు కూడా ఏ రకంగా కూడా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాము తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కార్యకర్తల ద్వారా మేము ఏ రోజు అసభ్యకరంగా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక 2 నెలలు మాత్రమే ఉంటుంది.
అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10.5 లక్షలు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారిని ఉత్సవమూర్తిని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణలో స్వామి అమ్మవారిని ఊరేగించారు. కారుతో సహా 12 లక్షలు విలువ చేసిన 8 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు అటవీశాఖ సంచార దళ నిఘా విభాగం డిఎఫ్ఓ సుబ్బారెడ్డి బుధవారం తెలిపారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల కొత్తపేట వద్ద వాహన తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన ఓ కారు ఆగకుండా వేగంగా దూసుకుపోయిందన్నారు. తాము వెంటనే దాని వెంటపడగా డ్రైవర్ వెంకటాపురం వద్ద ఆపి చీకట్లో పారిపోయాడన్నారు. కారులో 208 కేజీల ఎర్రచందనం గుర్తించామన్నారు. రాజోల్ సర్కిల్ పరిధిలోని సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని రాజోల్ సిఐ గోవిందరాజు హెచ్చరించారు. రాజోల్ మండల కేంద్రం సిఐ కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, పండుగ సందర్భంగా జూద క్రీడలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా రాజోలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రాబో సంక్రాంతికి మా శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఆల్రెడీ ఆదేశాలు పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఎవరైనా సరే కోడి పందాలు కానీ, గుండాట కానీ, పేకాట కానీ, అశ్లీల నృత్యాలు కానీ నిర్వహించినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
కేసులు కూడా కట్టబడతాయి అందరి మీద. కనుక దయచేసి అందరూ కూడా ప్రజలంతా గమనించవలసింది ఏమంటే మీరందరూ కూడా ఫ్యామిలీతో సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ముగ్గులు పోటీలు, కబడ్డీ, వాలీబాలు ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పి వాళ్ళతో ఆడించి చక్కగా అందరూ కూడా కుటుంబం అలాగే గ్రామం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి జోదాల జోలికి వెళ్ళకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు వివిధ అధికారుల బృందాలకు శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులు సిద్ధంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సూచించారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ వద్ద ఎన్నికల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించే మాస్టర్ శిక్షకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించాల్సిన అంశాలపై ఆమె వారికి వివరాలు తెలిపారు. కానీ వీటిలో కూడా స్టాట్యూటరీ టైం పీరియడ్ ఉంది ప్రతి ఒక్కదానికి. సపోజ్ సివిజిల్ తీసుకుంటారు, సివిజిల్ కి ఎంత టైం ఉంది? 100 minutes టైం ఉంది. ఈ 100 minutes లో వీ హ్యావ్ టు గివ్ రిప్లై, యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఈ 100 minutes ని కూడా మళ్ళీ డివైడ్ చేస్తారు. ఎలా అని, ఎవరికి ఎలా ఎంతసేపట్లోకి మెసేజ్ వెళ్ళాలి అని. And mind all of you that Election Commission will be very serious if any deviation is there. అంత బాగున్నంత వరకు బాగుంటుంది. మీరు లాస్ట్ 2 days నుంచి పేపర్స్ లో చదువుతూ ఉంటారు అండ్ వాట్ హ్యాపెండ్ అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ దే ఆర్ టేకింగ్ అవుట్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ డేటా ఆల్సో. ఈసారి మీకు ఇన్ని కేసెస్ వచ్చాయి, సో ప్రీవియస్ ఎలక్షన్ లో ఎన్ని వచ్చాయి, 19 లో ఎన్ని వచ్చాయి, 14 లో ఎన్ని వచ్చాయి. అండ్ మెనీ సమాజం పట్ల సామాజిక బాధ్యతతో స్టార్ ట్రీ కాంట్రాక్ట్ లాజిస్టిక్ కంపెనీ చేస్తున్న నిరంతర సేవ అభినందించదగ్గ తప్పదని టాటా స్టీల్ FAM డివిజన్ సీనియర్ మేనేజర్ సప్లై చైన్ హ్యాపీ పట్నాయక్, విశాఖ హెడ్ సురేష్, వేవ్స్ హెడ్ శుక్లా అన్నారు. ఈ సందర్భంగా స్టార్ ట్రీ లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో టాటా లాజిస్టిక్స్ సీవేవ్స్ సౌజన్యంతో పోర్ట్ మెయిన్ యార్డు వద్ద నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాన్ని స్టార్ ట్రీ కాంట్రాక్ట్ వైజాగ్ హెడ్ సన్యాసి నాయుడుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్టార్ ట్రీ సంస్థ ప్రతి 6 నెలలకు ఒకసారి సామాజిక బాధ్యతతో ఉచిత వైద్య చికిత్స నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ కంటి పరీక్షలు, షుగర్, బీపీ టెస్టులు నిర్వహించడం హర్షణీయమన్నారు. Well, I'm Happy Patnaik from Tata Steel, and this is the first time that we are having a health camp at Vizag. Thanks to Star Tree team and Seaways team and the doctors who have agreed to be part of this free health camp. I hope that a lot of drivers, maximum drivers, can avail of this facility. This is the first time Tata Steel is having a health camp at Vizag, so all the best to everyone. Star Tree team has organized the check, my health check. They will be doing the eye test for the drivers, the sugar test as well as the blood pressure will be checked for each person. So we are aiming to do the checkup for at least 100 drivers, 100 plus drivers today in one day. Sujit Mahapatra, General Manager, Seaways Shipping and Logistics Limited. This is the first time we have seen such type of services given by Tata Steel's vendor Star Tree. This is a very good thing. They are actually giving these services to all the drivers because you know that the drivers are the lifeline of our logistics industry in India. Being actually the drivers' health, nutrition and everything that will be come into this, so they may able to know that their cargo safety as well as the drivers' health. అందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ నాయుడు. నేను స్టార్ ట్రీ కంపెనీ నుంచి వైజాగ్ ఇన్ఛార్జ్గా నేను వర్క్ చేస్తున్నాను.
మా టాటా కంపెనీ నుంచి సివిఎస్ నుంచి ఆదేశాల మేరకు ఈ మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. మా వరకు మా బాధ్యత ఎంతవరకు మేము నిర్వర్తించాం. ఈరోజు చేసేది 100 మందికి పైగా ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఐ టెస్టు, షుగర్ టెస్టు అండ్ బ్లడ్ ప్రెషర్ విత్ మెడిసిన్ ప్రొవైడింగ్. థ్యాంక్ యూ. డాక్టర్ సిహెచ్ అప్పారావు. గత 43 ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. ఈ టాటా స్టీల్ గ్రూప్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్రైవర్స్కి అందరికీ కూడా బీపీలు, షుగర్లు, ఐ టెస్ట్లు, లో ఐటేజ్ ఉన్న వాళ్ళకి అందరికీ మెడిసిన్ ఉచితంగా ఇవ్వడానికి మేము మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి అందరికీ బీపీలు, షుగర్లు చూసి అందరికీ మెడిసిన్ ఇస్తున్నాం. ఐ చెకప్ చేస్తున్నాం. ఏమైనా ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, నెఫ్రాలజీకి రెఫర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాను. అన్ని టెస్టులు చేయడం అయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.